జై శ్రీమన్నారాయణ. దశావతారాలలో 6వ అవతారం పరశురామ అవతారం. త్రేతాయుగంలో జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి దంపతులకు 5వ సంతానంగా పరశురాముడు జన్మిస్తాడు. ఈయన అసలు పేరు రాముడు. కానీ ఎప్పుడూ చేతిలో పరశు అనగా గొడ్డలిని ధరించి ఉండడం వల్ల ఈయనను పరశురాముడు అని అంటారు. పరశురాముడు ఈ గొడ్డలిని శివుని నుండి వరంగా పొందుతాడు. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో దేవతల నుండి వరంగా పొందిన కోరిన కోరికలు తీర్చే కామధేనువు ఒక దూడ ఉంటాయి. కార్తవీర్యార్జునుడు అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన 1000 ఆయుధాలను ఒక్కసారిగా ఉపయోగించగలి గొప్ప యోధుడు. ఒకరోజు రాజభటులు దేశ పర్యటన చేస్తూ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రేణుకాదేవిని చూసి తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. ఆ సమయంలో ఆశ్రమంలో రేణుకాదేవి తప్ప మరెవరూ ఉండరు. రేణుకాదేవి కామధేనువు వద్దకు వెళ్ళి ఆహార పదార్థాలను తీసుకువచ్చి రాజభటులకు పెడుతుంది. అదంతా చూసిన రాజభటులు ఇంతటి మహిమానిత్వం కలిగిన ఆవు తమ రాజు వద్ద తప్ప మరెవరి దగ్గర ఉండకూడదు అని చెప్పి కామధేనువును దూడను తీసుకుని వెళ్ళిపోతారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రేణుకాదేవి ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటుంది. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న పరశురాముడు జరిగిందంతా తెలుసుకుని కార్తవీర్యార్జుని వద్దకు వెళ్తారు. అక్కడే ఉన్న కామధేనువును చూసి తమ కామధేనువుని తనకి ఇచ్చేయమని అడుగుతారు. కానీ రాజు అందుకు ఒప్పుకోడు. పరశురామునిపైకి సైన్యాన్ని పంపిస్తాడు. పరశురాముడు తన చేతిలోని గొడ్డలితో సైన్యాన్నందరినీ సంహరిస్తారు. అది చూసి రాజుకి బాగా కోపం వచ్చి 1000 ఆయుధాలతో ఒక్కసారిగా పరశురాముడిపై విరుచుకుపడతాడు. కానీ పరశురాముడు మాత్రం తన చేతిలోని గొడ్డలితో ఒక్క వేటుతో రాజుని సంహరిస్తాడు. తరువాత అక్కడే ఉన్న కామధేనువును దూడను తీసుకుని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న కార్తవీర్యార్జుని కుమారులు ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న జమదగ్నిపై దండెత్తి జమదగ్నిని సంహరిస్తారు. విషయం తెలుసుకున్న పరశురాముడు భూమిపై ఉన్న అధర్మపరులైన అహంకారులైన క్షత్రియులను 21 సార్లు సంహరిస్తారు. ఈ క్షత్రియుల మరణం తర్వాత భూమిపై సాధారణ ప్రజలు, ఋషులు సంతోషంగా జీవనం సాగించేవారు. పరశురాముడు చిరంజీవి, ఇప్పటికీ జీవించే ఉన్నాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు భీముడుకు, ద్రోణుడుకు, కర్ణుడు వంటి మహావీరులకు గురువు. ఈ అవతారం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు ధర్మరక్షణే దేవుని యొక్క అవతార లక్ష్యమని తెలియజేస్తారు. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష.